మనసు దోచే ఇకబెన్న ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఉట్నూరు మండలంలోని వంకతుమ్మ అటవీ ప్రాంతంలో చాహకటి జంగు అనే రైతుకు చెందిన ఎద్దుపై దాడి చేసింది పెద్దపులి. ఇక ఉట్నూరులోని చీమనాయక తండ, నాగపూర్ సరిహద్దు ప్రాంతాల్లో పులి పాదముద్రలు కనిపించాయని గ్రామస్తులు చెబుతున్నారు. పులి సంచారం పట్ల గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. అటు మధ్యాహ్నం మరో ఎద్దుపై పెద్దపులి దాడి చేసింది. గ్రామస్తుల సమాచారంతో సంఘటనా స్థలానికి వస్తున్నారు అధికారులు. పెద్దపులి సంచారంతో చుట్టుపక్కల గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పెద్దపులి సంచారం కలకలంపై మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, పెద్దపులి సంచారం ఒక్కసారిగా ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఉట్నూరు మండలంలోని వంకతుమ్మ అటవీ ప్రాంతంలో ఈ సంచారం కనిపిస్తుంది. చాకాటి జంగు అనే రైతు ఒక ఎద్దు మీద దాడి చేసింది పెద్దపులి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఆందోళన గురవుతున్నారు. రైతులు కావచ్చు, జనాలు కావచ్చు. ఉట్నూరు మండలంలోని చీమనాయక తండ కావచ్చు, అలాగే నాగపూర్ సరిహద్దు ప్రాంతంలో కూడా ఈ పెద్దపులి పాదముద్రలు స్థానికులకు కనిపించాయి. వెంటనే అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం అందించారు. వాళ్ళు వచ్చి అటవీ శాఖ అధికారులు కూడా ధృవీకరించారు. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా సమీప గ్రామాల్లో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చీమనాయక తండ కావచ్చు, నాగపూర్ సరిహద్దు ప్రాంతం అంతా కూడా అధికారులు చాటింపు వేస్తున్నారు. ఆ గ్రామస్తులకు కూడా సమాచారం అందిస్తున్నారు. ప్రజాప్రతినిధుల ద్వారా కూడా గ్రామస్తుల ద్వారా కూడా అంత సమాచారం అందిస్తున్నారు. ఇటు నార్నూరు, జైనూరు మండలంలోకి ప్రవేశించే అవకాశం కూడా పెద్దపులి ఉందని చెప్పి ఒక అధికారులు కూడా అంచనా వేస్తున్న నేపథ్యంలోనే నార్నూరు, జైనూరు ప్రాంతంలో కూడా ఉన్న వారు రైతులందరూ, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఈ పెద్దపులి సంచారం అనేది ఒకసారిగా కలకలం పెడుతుంది. ఒక ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న రైతులంతా కావచ్చు, ఇటు పొలాలకు వెళ్ళేందుకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఇట్లాంటి నేపథ్యంలో పెద్దపులిని ఏదైతే కనిపించిన నేపథ్యంలో ఒకసారి పట్టుకోవాలని బోన్లు కూడా ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ విఘ్నేష్.